వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని రిషికొండ వద్ద నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. ఈ రిషికొండ ప్యాలెస్లోని ఒక భవనంలో సీలింగ్ నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటన చూసి పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రిషికొండ ప్యాలెస్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అయితే రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి ఒక భవనంలోని సీలింగ్ నుంచి పెచ్చులూడి పడ్డం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి షాక్ అయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, అంటే అసలు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినటువంటి ఈ రిషికొండ ప్యాలెస్లోని ఒక భవనంలో సీలింగ్ నుంచి పెచ్చులు ఎందుకు ఊడిపడ్డాయి, అసలు ఎలా జరిగింది ఇది అంటే ఏం చెప్తారు సార్? జనం చూసావా ఎంత మంచి పని చేశారో. జగన్ని ఓడించి ఇప్పుడు జగన్ ప్రాణం కాపాడారు. ఓకే, ఇప్పుడు జగన్ కనుక గెలిచుంటే అక్కడ ఎవరుండేవాళ్ళు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ మేడం కాపురం ఉండేవాళ్ళు. ఓకే, ఆయన చెప్పాడు ఏంటి, నేను ఉండేది కాపురం ఇందులోనే, నేను మళ్ళీ గెలుస్తున్నాను అని జగన్ అన్న దీంట్లో. ఇప్పుడు అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, భారతీ మేడం కాపురం పెట్టుంటే డమాల్మని పడేది, ఎవరు చనిపోయేవాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇవాళ అతని ప్రాణాన్ని కాపాడింది మాత్రం ఏపీ జనమే. అరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన విశాఖలో పార్టీ తరగతులు, ఏదో ట్రైనింగు, అక్కడ కార్యవర్గ సమావేశం, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు. రెండో రోజు ఇవాళ చూద్దామని వెళ్ళాడు. ఎక్కడికి? జగన్ కొండ, అదే ఋషికొండ. ఇప్పుడు ఇక అది ఋషికొండ కాదు, ఇక అది జగన్ కొండ ప్యాలెస్. ఓకే, దానిలోకి వెళ్తే ఆయన మొత్తం చూసుకుంటా వెళ్తూ డమాల్మని ఆ స్లాబ్ పెచ్చులుడి కింద పడితే నాదెళ్ల మనోహర్ని యువతలకు రమ్మన్నాడు. మీరందరూ కొంచెం దూరంగా ఉండండి, ఆ ఫోటోలు తీసేవాళ్ళు, ఆ మీడియా వాళ్ళని కూడా అని చెప్పి కాషస్ చేశారు. ఏది, జాగ్రత్తగా ఉండండి, ఈ స్లాబులు ఏంటి, ఇదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుబడి యొక్క డొల్లతనం. ఇప్పుడు సంవత్సరం అయిందా? ఎవరు ఆ ప్రారంభం చేసింది, గృహప్రవేశం చేసింది రోజేనా? ఓకే, లేనిపోయింది ఆమె నెత్తిన పడి ఉంటే. ప్రారంభం రోజే ఎవరెవరు దాన్ని ప్రారంభోత్సవం చేశారంటే కరెక్ట్గా 2024 ఫిబ్రవరి 29 అనుకుంటా. రోజా, లేకపోతే స్వరూపానంద, ఆయన ఎవరు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కలిసి ప్రారంభించినట్టున్నారు. కరెక్ట్గా వాళ్ళ ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు అది పెచ్చులుడు పడి ఉంటే రోజా ఎక్కడుండేది, గుడివాడ అమర్నాథ్ ఏమయ్యేవాడు? సరే, వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు పాపం, ఆయన పీఠాధిపతి ఢమాల్, ఎవరు, స్వరూపానంద. అరే, ఋషికొండ అంటే అది దగ్గర దగ్గర కృష్ణ ఒక 64 ఎకరాలు ఉంటుంది సార్. ఇప్పుడు మొత్తం అసలు నీకు సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చట్టం, లేకపోతే ఆ వాల్టా చట్టం, జీవీఎంసీ నిబంధనలన్నీ ఉల్లంఘించేసి గ్రీన్ ట్రిబ్యునల్, లేకపోతే ఆ పర్యావరణ చట్టాలు అన్నీ తుంగలో దొక్కారు. అరే, అసలు నువ్వు ఎక్కడ తీసుకున్నావు? నువ్వు అది దగ్గర దగ్గర నీకు 18 ఎకరాలు ధ్వంసం చేశారు సార్. ఎన్ని ఎకరాలు? 18 ఎకరాలు ధ్వంసం చేశారు. 9 ఎకరాలు ఆక్రమించేశారు. ఇప్పుడు ఈ కట్టుబడి అంతా నీకు దగ్గర దగ్గర నువ్వు తీసుకున్నట్లయితే ఒక 5 ఎకరాల్లో 18 సెంటు, 5 ఎకరాలు 18 సెంట్లలో కట్టారు ఇదంతా కూడా. అరే, వీళ్ళ ఏమి చేశారంటే ఋషికొండని వీళ్ళు ప్యాలెస్ కాదు కట్టింది సార్, కొండకి గుండు కొట్టారు, మొత్తం ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితుల్లో 16,350 చెట్లు నరికేశారు, 24,120 మొక్కలు నాశనం చేశారు. అంటే వీళ్ళు సృష్టించిన పర్యావరణ విధ్వంసం గురించి చెప్తున్నాను అన్నమాట. అరే, వాటికి బ్లాకులు, విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, గజపతి బ్లాక్, వేంగి బ్లాక్. ఇప్పుడు ఏ బ్లాక్ కూలిందంటావు? ఇప్పుడు విజయనగర్ బ్లాక్ స్లాబ్ ఊడి పడిందా, లేకపోతే కళింగ బ్లాక్ స్లాబ్ ఊడి పడిందా, మరి వేంగి బ్లాక్? అసలు ఎవరెవరి పేర్లు పెట్టాడో చూసావా బ్లాకులకి? సార్, అరే, వాళ్ళ పేర్లు ఎందుకయ్యా బాబు? ఈ పెచ్చులుడి పడే బ్లాకులకి సూట్స్
ప్రెసిడెన్షియల్ సూట్, బ్యాంక్వెట్ హాల్స్, ఉమ్, బ్రాంకెట్ హాల్, డీలక్స్ సూట్ రూమ్స్, 300 సీట్లతో కాన్ఫరెన్స్ హాల్, రిక్రియేషన్ సెంటర్, బిజినెస్ సెంటర్, రెస్టారెంట్లు, ఒక 100 kV సబ్స్టేషన్, ఉమ్, లేకపోతే ఒక 200 టన్స్ ఏసీలు. ఉమ్, అరే ఫ్యాన్ ఖరీదు ఎంతో తెలుసా? మామూలుగా మీ ఇంట్లో ఫ్యాన్ ఖరీదు ఎంతో చెప్పు? సార్ మా ఇంట్లో మాత్రం నేను మామూలుగా 1400 1800 ఫ్యాన్ వాడతా, సార్ ఒక ఫ్యాను. అట్లాంటిది 3.5 లక్షలు పెట్టి ఫ్యాన్. ఉమ్, ఫ్యాన్ ఎంత? 3.5 లక్షలు. చూసావా నువ్వు ఆ ఫ్యాన్ని? లేదు సార్. రెక్కల ఫ్యాన్. ఉమ్, అంటే మామూలు మన ఫ్యాన్ కాదనమాట. ఇప్పుడు విసనకర్రల్లాగా ఉంటుంది ఫ్యాన్. ఎన్ని రకాల ఫ్యాన్లు పెట్టాడంటే, ఒక బల్బు నువ్వు ఎంత పెట్టి కొనుక్కొస్తావు చెప్పు? బల్బ్ మామూలుగా ఇంట్లో బల్బ్ ఎంత పెట్టి కొనుక్కొస్తా? సార్ ఏదో ఎల్ఈడి బల్బులు కూడా తెచ్చా ఈ మధ్య. ఏదో కరెంట్ ఆదా అవుద్దంటే 100 రూపాయలు 150 రూపాయలకి ఎత్తున్నారు ఉమ్, రోడ్డు మీద. ఉమ్, ఒక వ్యాన్లో వస్తాయి. అరే బల్బు, ఒక్కొక్క బల్బు 60,000 అంట. ఉమ్, లాన్లో అవి కూడా ఫౌంటైన్ల మధ్య బల్బులు ఎంత? ఒక బల్బు ఖరీదు 60,000 పెట్టి కొనుక్కొచ్చాడంటే సార్ అసలు ఎవరిని బాగు చేయడానికి కట్టాడు చెప్పు? ఉమ్, జనానికి ఏమైనా ఉపయోగమా? ప్రజలకి ఏమైనా వాడుకుంటున్నారా? ఇప్పుడు దాని కరెంటు బిల్లు ఎంతో తెలుసా? ఉమ్, నెలకి 30 లక్షలు. అంటే రోజుకు 1,00,000 కరెంటుకు అవుతుంది. ఉమ్, ఇంతకుముందు హరిత రిసార్ట్ అని ఉండేది. ఉమ్, ఒక 30 ఏమో గదులు ఉండేవి. సంవత్సరానికి నీకు దగ్గర దగ్గర 7 కోట్లు లాభం వచ్చేది. ఉమ్, అంటే ఇప్పుడు అది కూలయటం వల్ల ఇప్పుడు ఈ 6 ఏళ్లలో 6 ఏళ్ళు ఉమ్, 42 కోట్లు 50 కోట్లు మనకి ప్రభుత్వానికి వచ్చే డబ్బు పోయింది. ఉమ్, టూరిజంకి వచ్చే ఆదాయం 50 కోట్లు పోగా ఎంత బూడిదలో పోసాడు? 500 కోట్ల. ఉమ్, వచ్చే లాభం 50 కోట్లు ఎగ్గొట్టి ఇచ్చాడు. 500 కోట్లు తీసుకుపోయి బంగాళాఖాతంలో పోసాడు. జగన్ సృష్టించినటువంటి ఈ విధ్వంసం ఆయన కుటుంబం కోసం, మేడం కోసం, ఉమ్, పిల్లల కోసం కట్టిన బ్లాకులు అవన్నీ కూడా 1,46,784 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టించాడు. అసలు హైకోర్టు నిపుణుల కమిటీ నిర్ఘాంతపోయింది. ఉమ్, హైకోర్టు దీనిపైన ఒక నిపుణుల కమిటీ వేసి 42 పేజీల నివేదిక ఇస్తే సిఆర్జెడ్ పరిధిలో 16.5 ఎకరాలు, ఉమ్, ఇందాక మనం చెప్పుకున్న 18 ఎకరాలు ఆక్రమించిన దాంట్లో సిఆర్జెడ్ పరిధిలో ఎంత? ఉమ్, 16.5 ఎకరాలు. మరి దాని బయట ఒక 1.5 ఎకరం, మొత్తం 18 ఎకరాలు ధ్వంసం చేశారే. ఎవరిచ్చారా హక్కు అతనికి? అరే నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం చేస్తావా? ఉమ్, నువ్వు ఒక ట్రస్టీవి మాత్రమే. ఒక ధర్మకర్తగా నిన్ను గెలిపించుకున్నారు. ఉమ్, 5 ఏళ్ళు అధికారం ఇస్తే నీ సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికేమో 600 కోట్లు యాడ్స్. ఉమ్, ఆ వాలంటీర్లతో కొనిపిస్తాడు, సచివాలయ సిబ్బందితో కొనిపిస్తాడు. హెచ్ఓడీలందరూ మీ ఆఫీసుల్లో సాక్షి వేసుకోవాలని ఒక సర్క్యులర్. ఉమ్, 200 కోట్లు. అంటే ఇతని దుబారా, ఇతని యొక్క ఈ భోగ విలాసాలు. ఆ టాయిలెట్ అంట సముద్రం ఫేసింగ్ కావాలంట. ఉమ్, ఎంత కమోడ్ ఖరీదు? 15 లక్షల. ఉమ్, కమోడ్ ఖరీదు 15 లక్షలు. ఫేసింగ్ ఎటు ఉండాలి? సార్ సముద్రం వైపు. అరే బాత్ టబ్ 36 లక్షలు అంట. ఒక మసాజ్ సెంటర్ పెట్టించుకున్నాడు. ఉమ్, అంటే అది నీ డబ్బు అయితే అలా చేస్తావా? నువ్వు కట్టించుకున్నావు, లోటస్ పాండ్లో కట్టించుకున్నావు, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో కట్టించుకున్నావు. ఉండేది మీ ఇద్దరు ఉమ్, మెమ్మ. మీ ముగ్గురి కోసం 28 ఎకరాల్లో యలహంక ప్యాలెస్. సరే అది మీ సొంత డబ్బో, జనం డబ్బో, అవినీతి డబ్బో, మొత్తానికి ఎట్టొకటం పోసుకున్నారు. ఎంజాయ్ చేసుకోండి. ఇది ప్రభుత్వ డబ్బు, ఉమ్, ఇది ప్రజల డబ్బుతో నువ్వు మరి ఏ విధంగా ఋషికొండను అలా బొడిగుండు చేసి 500 కోట్లు బుగ్గి చేశాడు. ఉమ్, ఏ శిక్ష విధించాలి? దీన్ని శిక్షించే న్యాయస్థానాలు ఉన్నాయా? ఓకే. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి అక్కడేదో సముద్రం బీచ్ ఆక్రమించేసి అక్కడేదో హోటల్ కట్టాలని చూసింది, అది కూలేయమన్నారు. ఉమ్, కూలేశారు. జీవీఎంసీ వాళ్ళు ఏదో పైన కూలేస్తే మళ్ళీ హైకోర్టు తిట్టింది. ఉమ్, అసలు పునాదులతో సహా మొత్తం పీకేయమని. ఉమ్, ఆ డబ్బు ఎంత అయిందో అది నేహారెడ్డి దగ్గర క్లెయిమ్ చేయమని. ఉమ్,
ఇప్పుడు దానికి ఎంతో 18 కోట్లు ఎంత అయితే ఆ డబ్బు ఆమె దగ్గర వసూలు చేయమన్నారు. ఉమ్, ఇది సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కట్టినటువంటి ఈ ఋషికొండ ప్యాలెస్ ఏం చేస్తారు దీన్ని? అదేమంటే రాష్ట్రపతికి ఇవ్వండి, ఉమ్, లేకపోతే నేవీ గెస్ట్ హౌస్గా వాడుకోండి, ఏదేదో రకరకాల సలహాలు ఇస్తారు. ఉమ్, మేము కట్టాం, మేమేమన్నా మా కోసం కట్టుకున్నామా, ప్రభుత్వం కోసం కట్టాం ఉమ్, అని రోజా వీళ్ళందరూ మాట్లాడతారు. ఉమ్, నిన్నెవరు మాట్లాడుతూ మెంటల్ హాస్పిటల్కి ఇవ్వమన్నారట. ఉమ్, ఒక కొత్త సజెషన్ వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళు ఏదో మీటింగ్లు పెడుతున్నారు కదా, లక్ష్మీనారాయణ, వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా కృష్ణ? సార్. ఋషికొండ ప్యాలెస్ మెంటల్ హాస్పిటల్కి ఇవ్వమని. ఉమ్, మరి ఒకవేళ అది మెంటల్ హాస్పిటల్కి ఇస్తే అందులో చేరే పిచ్చోడు ఎవరు? ఓకే. అన్నీ నాతో చెప్పించు, బాగా నీతో ఇది వచ్చావు. ఏ పిచ్చోడిని ఆ మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి? ఋషికొండ పిచ్చోడిని చేర్చాలా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.